మహాశివరాత్రి. ఇది శివుని రాత్రి కాదు, మన ఆత్మ మేల్కొనే రాత్రి. ఈ ప్రపంచంలో శబ్దం ఎక్కువైంది, మనసులో నిశ్శబ్దం తగ్గిపోయింది. అందుకే ఒక రాత్రి వస్తుంది, అది పండగ కాదు, అది మేల్కొల్పు. అదే మహాశివరాత్రి. చీకటి ఎంత గాఢంగా ఉంటే ఒక చిన్న దీపం అంత వెలిగిస్తుంది. అలాగే జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఒకసారి ఓం నమ శివాయ అన్న మంత్రం మనసును శాంతితో నింపుతుంది. శివుడు దేవాలయంలో ఉండే విగ్రహం కాదు, అతను ఒక శక్తి, ఒక స్థితి, ఒక చైతన్యం. శివ అంటే వినాశనం కాదు, అతను అహంకారాన్ని నాశనం చేసే శక్తి. అతను మన లోపలున్న భయాన్ని కాల్చే అగ్ని. శివుని జటల్లో గంగ ప్రవహిస్తుంది, అది మన ఆలోచనలకు స్వచ్ఛత. నేత్రం మూడో కన్ను, అది జ్ఞానం. గలంలో నీలకంఠం, అది బాధను తనలోనే దాచుకున్న సహనం. అందుకే శివుడు భయంకరుడు కాదు, అతను కరుణామయుడు. ఈ శివరాత్రి రాత్రి నిద్రపోవద్దు అంటారు, ఎందుకంటే ఇది కేవలం కళ్ళను మేల్కొల్పడం కాదు, మనసును మేల్కొల్పే రాత్రి. నీ బాధల్ని శివుడికి అప్పగించు, నీ కోపాన్ని శివాగ్నిలో వేసేయి, నీ భయాన్ని శివుడు పాదాల దగ్గర విడిచిపెట్టు. ఒక్కసారి హృదయంతో జపించు ఓం నమ శివాయ. అప్పుడు తెలుస్తుంది, శివుడు ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడని. ఈ రాత్రి నీ కోరికలు అడగకు, నీ లోపల ఉన్న చెడు అలవాట్లను త్యజించు. అది శివుడికి ఇచ్చే నిజమైన అభిషేకం. నీ జీవితంలో చీకటి ఎక్కువైందా? శివుడు వెలుగు. నీ మనసులో తేలిపోతుందా? శివుడు స్థిరత్వం. నీ హృదయం విరిగిపోయిందా? శివుడు ఆశ్రయం. మహాశివరాత్రి అంటే భక్తి, శక్తి, మౌనం అని. ఈ రాత్రి ఒక్క నిర్ణయం తీసుకో, ఇకపై భయపడను, ఇకపై తప్పు దారిలో నడవను, ఇకపై నా జీవితాన్ని నేనే నిర్మించుకుంటాను. ఎందుకంటే నా వెనుక శివశక్తి ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.